జగిత్యాల పట్టణంలోని 4520 డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయి 520 ఇండ్లకు పూర్తి స్థాయిలో కరెంటు స్తంభాలు, మెయిన్ లైన్, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి దానికి అవసరమైన నీటి వసతుల కోసం 7 కోట్లతోటి మెయిన్ పైప్ లైన్ నుండి టిఆర్ నగర్ వద్ద ఒక సంప్ ఏర్పాటు చేసి అలాగే సరస్వతి టెంపుల్ పైన కూడా ఒక ఓహెచ్ఎస్ఆర్ ఓవర్ ట్యాంక్ కట్టి పూర్తి స్థాయిలో 520 ఇళ్లకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దాంతో పాటుగా అదనంగా 4000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లకు 14,80,00,000తోటి మిషన్ భగీరథ ద్వారా ఇంకొక ట్యాంకు మరియు ఇంటింటికి పైప్లైన్ పనులు అవి దాదాపు పూర్తిగా వస్తున్నాయి. అక్కడ మౌలిక వసతుల కోసం సీసీ రోడ్లు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక 2000 ట్యాంకుల సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం మరియు కరెంటు ఇవ్వడానికి అవసరమైన నిధులను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం. దాంట్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు నిధులు ఇచ్చి వైపు సెప్టిక్ ట్యాంకులు, డ్రైనేజ్ మరియు 3,60,00,000తోటి 4,000 ఇళ్లకు కరెంట్ స్తంభాలకు కూడా నిధులు పెడుతుంది. ఈ రకంగా మొత్తంగా చూస్తే 240 కోట్లతోటి 4,520 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, డైనింగ్ హాల్, వంటశాల, బాత్రూమ్, ఒక్కొక్క ఇంటికి ఒక 4 గదులు, అట్లా 4,520 ఇండ్లు రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్రం కాదు, ఏ పట్టణంలో కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ కూడా కట్టలేదు. అది ఇక్కడ జగిత్యాలలో కేసీఆర్ గారి సహకారంతో, యువత నాయకురాలు కతమ్మ గారి సహకారంతో ఇక్కడ మంజూరు చేయించుకొని అప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకున్నాం. ఆ సందర్భంలో మరి మన ప్రస్తుత ఎమ్మెల్సీ, అప్పటి శాసనసభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. నిన్న ఆ రోజు తర్వాత నాకు తెలిసి అఫీషియల్గా మళ్ళీ వాళ్ళు నిన్న పర్యటించారు. అక్కడికి పత్రికల్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు. మరి ఏదైనా మిస్ అయితే సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకు తెలిసి ఏనాడు కూడా సమీక్షించడం కానీ వాటి పురోగతి పైన అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఏనాడు కూడా వారు పరిశీలించలేదు. చాలాసార్లు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు రోడ్లు వేసినప్పుడు కావచ్చు, మిషన్ బయట పనులప్పుడు కావచ్చు, అధికారులు డెఫినెట్గా ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవ్వకున్నా కానీ ఒక శాసనమండలి సభ్యునిగా, సీనియర్ నాయకునిగా వారికి కూడా బాధ్యత ఉండేది. అన్నీ వదిలేసి ఈనాడు కూడా రివ్యూ చేయకుండా నిన్న చూసి వచ్చి 3 నెలల్లో మీ అందరికి ఇళ్ళకి పంపించి భోజనాలు చేస్తాం మిత్రులు. చాలా కొద్ది పని మిగిలింది, అది చేస్తే సంతోషం. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏది 25 కోట్లు మంజూరైనాయో ఆ పనులు ప్రారంభిస్తామనగానే పై అధికారుల నుంచి అధికారికంగానో అనధికారికంగానో ఏం చెప్పిందో ఈ కొత్త ప్రభుత్వం కానీ ఇక్కడ అధికారుల పనులు మొత్తం ఆపేసి పెట్టింది. ఆ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి 12వ నెల 19వ తేదీ నాడు రాసుకొని వారికి 22వ తేదీ నాడు లెటర్ వారు కూడా ఇది లెటర్ రాయడం జరిగింది. అధికారులకు దానిపైన వివరాలు తెలుపని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి రాసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇక్కడున్న స్థానిక నాయకులు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయని చెప్పి నిన్న స్పందించి ఒక రాజకీయ వేదికగా
కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారానే లబ్ధిదారులకు ఫోన్లు చేయించుకుంటూ అక్కడ ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి కొంతమంది అధికారులను పిలిచి పాత్రికేయులు పిలిచి నిన్న వారు కొన్ని వాగ్దానాలు కావచ్చు చేస్తామని వివరాలు సేకరించింది. చాలా బాధాకరం ఏంటంటే ఈరోజు పత్రికల్లో చూస్తే ఒక ప్రధాన పత్రికలో 2009లో మేము ప్రారంభిస్తే 14 తర్వాత వచ్చింది మా ప్రభుత్వం. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఆపేసినామని చెప్పడం చాలా దురదృష్టకరం. వాళ్ళు 2008, 2009 ఆ సందర్భంలో అక్కడ ప్రారంభించిన మాట వాస్తవమే. అసలు అక్కడ ప్రారంభించడమే మొదటి తప్పు. నేను మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. 100 ఎకరాలు అక్కడ సేకరించమంటాం. ఇప్పుడు ఇక్కడ 261 ఎకరాలు మీ రాజకీయాలకు రాకంటే ఒక 12 ఏళ్ళ ముందే ఇక్కడ ధరూర్ క్యాంపులు సేకరించింది మీకంటే ముందున్న రాజకీయ నాయకులు. తెలంగాణ ఏర్పడి 75 సంవత్సరాలు అయిపోతే దాంట్లో 42 సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు జగిత్యాల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే నూకపల్లి ఉన్నదో అక్కడ మీ సమితి ప్రెసిడెంట్ 81 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే స్వతంత్రం వచ్చిందంటే సగం కంటే ఎక్కువ 60% రాజకీయాల్లో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి చూస్తే ఎన్నింటిని కట్టించారో చెప్పాలి జీవన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అదే మొదటిసారి పోటీ చేసి ఓడిపోయి నేను ఓడిపోయినా కానీ కవితమ్మ గారికి మీరు ప్రారంభించి మీరు 2009లో ఓడిపోయిన తర్వాత ఏదైతే నిలిపేసిండ్రో మీరు ఓడిపోగానే నిలిపేసిండ్రు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన వల్ల వాస్తవమే, అది తెలుసు. మీరు ఓడిపోగానే నిలిపేస్తే కానీ నేను ఓడిపోయినా కానీ అక్కడ పథకాలు ప్రారంభింపజేయించి మీరు 4000 చిన్న గదులు కట్టించే పథకం వేస్తే 4520 డబల్ బెడ్రూమ్ ఇలాంటి ఒక్కొక్క ఇంటికి 4 గదుల చొప్పున ఆలోచన ఏంటి, దాదాపు 20,000 గదులు 20,000 మంది ఉండే విధంగా అక్కడ నిర్మాణాలు చేసినాం. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఇక్కడ సేకరించిన వాస్తవానికి ఆనాడు నీళ్లు లేవు, అక్కడ సరైన రహదారులు లేవు. ఇక్కడ ధరూర్ క్యాంపు పక్కనే స్థలాలు అప్పుడు పుష్కలంగా అందుబాటులో ఉన్నా కానీ మీరు అక్కడికి పోయి బీదవాళ్ళని అక్కడ 4000 ఇళ్ళని చెప్పి అక్కడ ఊరు బయట వేసేసింది. ఇక్కడ హౌసింగ్ బోర్డుకు మరి ఇన్ని ఎకరాలు ఇచ్చింది. ఇవ్వాలంటే వరకు కూడా మన కలెక్టరేట్ వీటన్నిటికి వచ్చినాయి. మీరు ఆనాడే బీద బడుగు బలహీన వర్గాలైన జగిత్యాల ప్రజలకు ఇక్కడ కట్టేయాల్సింది ఇదే ధరూర్ క్యాంపులో. అలా మా పాత్రికేయ మిత్రులకు కూడా ఇచ్చుంటే ఇంకా సంతోషముడు. ఒక 2-3 ఇచ్చింది అంతే. ఇవాళ కలెక్టరేట్ అవసరం ఉంటే మీకంటే ముందు అది 1974 16 మార్చి నాకు అనుకుంటా. అంటే మీరు రాజకీయాలకు రాకంటే జస్ట్ ఒక 6-7 ఏళ్ళ ముందే చెలియల్ ఫామ్ వచ్చింది. అక్కడ కూడా చేసుకోవచ్చు. మీరు రాజకీయాలకు రాకండి చెలియల్ ఫామ్లో చేసుకోవచ్చు. మ్యాంగో మార్కెట్ చేసింది కదా, అక్కడే చేసుకోవచ్చు. అంటే అవసరమైన వాటిని తీసుకుపోయి మీరు ఊరు బయట పెట్టారు. మొన్న కూడా మెడికల్ కాలేజీని తీసుకుపోయి అక్కడెక్కడ పెడతా అంటారు. జేఎన్టీగా తీసుకుపోయి ఆ కుట్టాలలో పెట్టినట్టు. కాబట్టి జీవన్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్నా, ఈ డబల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ ఏదైతే కేసీఆర్ గారి కళ బీద బడుగు బలహీన వర్గాలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ఏర్పాటు, దానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆనాడు ఓడిపోయిన ఇన్ఛార్జిగా గౌరవ ఎంపీ కవితమ్మ గారి సహకారంతో నేను ఆనాడు పునాది వేయించడం, మీరు కూడా పాల్గొన్నారు. దురదృష్టం కాంట్రాక్టర్ వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత నేను గెలిచిన తర్వాత వేరే కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వేరే కాంట్రాక్టర్ మంచి అనుభవం ఉన్న కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ప్రారంభించిన తర్వాత మీ అందరికీ తెలుసు దురదృష్టం కరోనా వచ్చి పడ్డది. ప్రారంభించిన తర్వాత కరోనా వచ్చింది. అవన్నీ కూడా అధికారికంగా డేట్లతో సహా ఉంటుంది. కొత్త కాంట్రాక్టర్ ఎప్పుడు వచ్చాడు, పని ఎప్పుడు మొదలైంది, మళ్ళా 15 నెలలు కరోనా వల్ల ఆగిపోవడంతో ఇంత లేట్ అయి అప్పుడప్పుడు శాస్త్రం చెప్తున్నారు ఏది పోయింది తోక చిక్కింది అన్నట్టు. ఇప్పుడు మిగిలిన దానిలో 10 పైసల పని, ఆ 10 పైసల పని కూడా మీరు అడ్డం పడకపోతే 2 నెలలు అయిపోవు.
టీఎఫ్ఐడిసి నిధులు మంజూరు అవన్నీ ఉన్నాయి. నేను కూడా మీ ముఖ్యమంత్రి గారికి, మన ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, ఏ పార్టీ అయినా కానీ సార్ ముఖ్యమంత్రి అయితే అందరికీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, నేను మరియు ఎమ్మెల్సీ రమణన్న గారు ఇద్దరు కూడా వెళ్ళి కలవడం జరిగింది. కాబట్టి జగిత్యాల ప్రజలు, బీద బడుగు బలైన వర్గాలు, ఇల్లు లేని వాళ్ళు ఈరోజు కేసీఆర్ గారి హయాంలో జరిగిన పథకం కేసీఆర్ నగర్ ఈనాడు కూడా మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా బీద బడుగు బలైన వర్గాలు వాళ్ళ హక్కుగా ఆ ఇండ్లు పోవాల్సిందే. తప్పకుండా నా వంతు కూడా ప్రయత్నం చేస్తాం. అక్కడ ఇంకా 800 ఇండ్లు మిగిలిపోయింది. లబ్ధిదారులకు ఇబ్బంది జరగడానికి కారణం ఆనాడు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చిందో వాళ్ళు అక్కడ నీళ్లు లేక, వసతులు లేక కట్టుకోలేకపోయారు. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, పాపం ఆ బీద వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ నాయకులు మధ్యవర్తులు సంతకాలు పెట్టించారు. అప్పు తీసుకున్న కాగితాలు కూడా ఉన్నాయి, ఆ నాయకుల దగ్గర కూడా ఉన్నాయి, నా ఆఫీసులో కూడా ఉన్నాయి. ఆ అప్పు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు అప్పు తీసుకున్నది 3,920 కోట్లు మాఫ్ చేసింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళు, గోడలు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళవి కూడా ఇప్పుడు చెత్త పోసుకొని ఉన్న వాళ్ళని కూడా మాఫ్ అయిపోయింది. మీరు ఇవాళ నేను 4,000 ఇండ్లు మంజూరు చేయించినారు. ఎంతమంది కట్టుకున్నారు చెప్పండి? అందులో 1,600 మంది మొదలుపెట్టారు. ఇప్పుడు 400 మంది చెత్త పోసుకున్నారు. 40 మంది కూడా ఏనాడు ఉండలేకపోయారు. 40 మంది కూడా ఏనాడు అక్కడ నివసించలేకపోయారు. ఇవి వాస్తవం. జగిత్యాల ప్రజలందరికీ తెలుసు, బీద వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు అక్కడ ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉండని. కానీ వాళ్ళ ఏది నిర్మాణాలు చేసినామో అందులో 800 మిగిలిపోయినాయో, ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి మీరు అప్పుడు పట్టాలు ఇచ్చి అప్పిచ్చి కట్టేయలేదో, ఆ పేరు రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. వారు అర్హులైన అనర్హులుగా అక్కడ వస్తున్నది, వాటిని తీసేయాలి. దానికి మాకు సమయం సరిపోలేదు. ఎందుకంటే ఎలక్షన్ల కంటే జస్ట్ ముందే గృహప్రవేశం చేయించడం ఎలక్షన్ టైంలో కొంత ఆగిపోయింది. అది చేయాలని చెప్పి ఇండ్ల మంత్రి గారు కూడా అడిగినాం. మొన్న జిల్లా కేంద్రానికి గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు వచ్చి రివ్యూ చేసిన నాడు కూడా అందరు అధికారుల సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో కూడా నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా లేవనెత్తడం జరిగింది. ఏ ఒక్క ఇల్లు కూడా నివసించే వాళ్ళని కొత్త కట్టిన కాడ తీసేయలేదు. చెత్తుపడ్డ ఇల్లు పూర్తి దారిలో వస్తే 2 మాత్రమే తీసేసాం. అలా కూడా నివసిస్తున్నారు. వాటి గొడవలు వేసుకొని చెత్త వేసుకొని విడిచిపెట్టిపోయారు. వాళ్ళందరి పేర్లు కూడా అధికారుల వద్ద ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులే. తప్పకుండా ప్రభుత్వం ఏదొచ్చినా, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, నేను శాసనసభ్యునిగా నా బాధ్యత నేను నిర్వర్తించిన. దయచేసి మీరు ఓట్ల రాజకీయానికి పోయి ఇండ్లు ఇప్పుడేదో నేను ఇస్తా మేము చేయనట్టు మాట్లాడడం సమంజసం కాదు. రెండవది, ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఆపేసినామని చెప్పి ప్రధాన పథకం వచ్చి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జగిత్యాలలో మీరు కట్టించిన ఇంట్లో ఎప్పుడు కూడా తీయలేదు. అసలు అక్కడ కట్టుకునే పరిస్థితే లేదు. కట్టుకున్నా ఉండే పరిస్థితి మీరు కల్పించలేదు. కానీ ఈనాడు అక్కడ కొద్ది వసతులు కల్పిస్తే ఉండే పరిస్థితి ఉన్నది. అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా పేదవాళ్ళు అక్కడ నివసించే విధంగా వసతులు కల్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంలో మీడియా ద్వారా జగిత్యాల పట్టణ ప్రజలు కోరుతా ఉన్నా, కాంగ్రెస్ నాయకులు వాడవాడలు కావచ్చు మనం చేసినట్టు ప్రచారం చేసి మీకు ఇతనే ఇండ్లు వస్తాయి, రాకుంటే రావు అని చెప్పి మరి వాళ్ళని తీసుకెళ్ళలేదు. ఇట్లాంటివి చేసే బదులు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీలైనంత తొందరగా
నేను అన్నమాట ప్రకారం అక్కడ ఇవ్వడమే కాకుండా ఏదైతే ఇంకా 800 పైన ఇండ్లు ఉన్నాయో ఈ ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద మీరు పట్టాలు ఇచ్చి ఆనాడు కట్టేయలేదు. ఆ కట్టేని వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే విధంగా మీ వంతుగా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు మరియు శాసనమండలి సభ్యులు శ్రీ జీవారెడ్డి గారిని కోరుతాం.